చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 18 నెలల్లో సెంట్ స్థలం ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. ఒక్కరికి కూడా చంద్రబాబు ఇల్లు మంజూరు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. 18 నెలల్లో సెంట్ స్థలం ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదు అన్నారు. ఒక్కరికి కూడా చంద్రబాబు ఇల్లు మంజూరు చేయలేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉందన్నారు వైఎస్ జగన్. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని నాటకాల రాయుడు అంటారన్నారు. 3.92 లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్ట చంద్రబాబు ఇవ్వలేదని ఆరోపించారు. 3.92 లక్షల ఇళ్లలో 1,40,000 ఇళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవీందర్, ఏదైతే చంద్రబాబు క్రెడిట్ చోరీ స్కీమ్ పై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రవీందర్. తాను చేయనటువంటి పనులు కూడా తానే చేసినట్టు గొప్పగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు క్రితం ఆయన ఒక ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్ లో చంద్రబాబు చేసినటువంటి దుష్ప్రచారం, అట్లాగే ఆయన క్రెడిట్ కొట్టేస్తూ చేసినటువంటి ఆయనపై ఆయన నిపుణులు జరుగుతూ ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏకంగా 31,19,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు 21,75,000 ఇళ్లను కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అవన్నీ కూడా జగన్ ప్రభుత్వంలోనే నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిన్న చంద్రబాబు మాత్రం ఏకంగా 3,92,000 ఇళ్లను మేమే పూర్తి చేసామంటూ క్రెడిట్ చోరీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో కనీసం ఒక్క పేదవాడు కూడా ఒక్క గజం స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఒక్క ఇంటిని కూడా కొత్తగా మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు, ఆ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున సహకరించినటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. కానీ ఎప్పుడు జగన్ హయాంలో నిర్మించినటువంటి ఆ ఇళ్లను ఇప్పుడు ప్రారంభించుకొని తానే మొత్తం అన్ని పూర్తి చేసినట్టు గొప్పలు చెప్పుకోవడంపై వైఎస్ జగన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తం గతంలోనే 2023 అక్టోబర్ 12వ తారీఖున జగన్ ప్రభుత్వంలో ఏకంగా 7,43,000 ఇళ్లను పూర్తి చేసి ఒకేసారి గృహ ప్రవేశాలు చేయడం ద్వారా ఒక చరిత్ర సృష్టించినటువంటి వైనాన్ని కూడా జగన్ గుర్తు చేశారు. ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేయలేదంటూ నిన్న చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఇది ఇట్లా మాట్లాడే వాళ్ళు, ఇలా క్రెడిట్ చోరీ చేసే వాళ్ళు నాయకులు కాదు, కేవలం నాటకాల రాయుడుగా మాత్రమే మిగిలిపోతారంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.